ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులైన క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్ బిడ్లరా, మీ అందరికీ శుభవార్త. రేపు శనివారం అనగా మార్చ్ 1వ తారీఖున క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్ అనబడినటువంటి ఈ సంఘంలో సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత సభలు ఉంటాయి. దీర్ఘకాలిక రోగముల చేత బాధపడుతున్నారా? కుటుంబంలో అప్పులు కలిగి ఉన్నారా? సంతానం లేక బాధపడుతూ ఉన్నారా? దురాత్మ దయ్యపు శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నారా? మీ పిల్లలు మీ మాటలు వినట్లేదా? అయితే రండి, మనమంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు అన్న భక్తుని వలె మనము కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తమైన అద్భుతాలు జరిగించగలడు. ఏదైతే మనకు అసాధ్యం, ఇది నా వల్ల కాదు అని అనుకుంటామో దేవుడు దానినే చేసి చూపిస్తాడు. ఇదిగో నీ వల్ల అది కాలేదు, నేను నీకు చేస్తా, ఇదిగో నా వల్ల అవుతుంది అని చెప్పి మనకు ధైర్యపరుస్తారు. నీవు ఆశలన్నీ వదులుకున్నావేమో, ఇక నేను సంతానం పొందుకోలేననో, లేకపోతే ఈ అప్పుల ఊబిలో నుండి నేను బయట పడలేననో, లేకపోతే ఈ రోగం నుండి నేను విడుదల పొందుకోలేననో బాధపడుతున్నావేమో. బిడ్డ, భయపడద్దు. ఇది మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సమస్తము చేయగలడు. ఆయన సమస్తము చేయటానికి శక్తి కలిగిన దేవుడు. వృద్ధాపములో ఉన్నటువంటి అబ్రహాముకు సంతానాన్ని ఇచ్చి నవ్వును కలగజేసిన వాడు ఆయన. శత్రువులు దాడి చేస్తూ ఉంటే ముందేమో సముద్రం అడ్డం వచ్చింది, వెనకేమో శత్రువులు దాడి చేస్తూ ఉంటే ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి సముద్రాన్ని దాటించినటువంటి దేవుడు. భయంకరమైనటువంటి శ్రమలు మీకు కలగవచ్చు, భయంకరమైన ఇబ్బందులు మీకు రావచ్చు. అయితే వాటన్నిటిలో నుండి విడుదల కలగజేసేది ఆ దేవుడే. అందుకే బిడ్డలారా, భయపడవద్దు. మనమంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. బైబిల్లో ఉపవాస ప్రార్థనకున్నటువంటి శక్తి మరి దేనికి లేదు. పాపములో పడిపోయారు నినివే పట్టణం. ఆ పట్టణం రక్షించబడాలంటే అది మారు మనసు పొందాలి. నినివే పట్టణానికి పొమ్మన్నాడు యోనాను దేవుడు, కానీ పోకపోయినా దేవుడు ఆ వ్యక్తిని ఏదో ఒక రకంగా అక్కడికి నడిపించాడు, తీసుకొని వెళ్ళి నినివే పట్టణాన్ని మార్చుకున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, పాపము నుండి విడుదల పొందాలి అని ప్రయత్నం చేసింది. కోనె పట్ట కట్టుకుంది, ఉపవాసం ఉంది నినివే పట్టణం. ఉపవాసం ఉండి మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం, మమ్మల్ని మన్నించు, క్షమించు అనగానే ఘోర పాపి అయినటువంటి నినివే పట్టణాన్ని కూడా దేవుడు క్షమించాడు. ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడాడు. అవును, పాపం చేసినటువంటి మన జీవితాల్లో ఈ పాపం నుండి విడుదల పొందాలంటే కూడా ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అంతే అవసరం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, రా ఈ రోజైనా ఉపవాస ప్రార్థన దినాన్ని ఏర్పాటు చేయండి, దుఃఖపడండి, ఏడవండి, కన్నీళ్లు కార్చండి, ఉపవాసముతో నన్ను వేడుకోండి, మీ ప్రార్థనకు నేను సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. బైబిల్లో 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వారు, 7 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వారు, 52 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వారు, 11 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈరోజు మనం 7 రోజుల ఉపవాస ప్రార్థన సంపూర్ణ ముగింపు సభ 7 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ జరుగుతుంది కనుక ఏ దుఃఖముతో ఉన్నావో, ఏ బాధలతో ఉన్నావో, ఏ కష్టంతో ఉన్నావో రా, నాతో కలిసి దేవుణ్ణి వేడుకోవటానికి రా. నీ కుటుంబ సమేతంగా రా, నీ పిల్లలను తీసుకొనిరా, మీ బంధువులను తీసుకొనిరా, నీ స్నేహితులను తీసుకొనిరా. ఉపవాసముతో మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. ఉపవాసములో ఉంది గొప్ప శక్తి, ఉపవాసములో ఉంది ఆదరణ. హన్న దేవుని మందిరంలో కూర్చొని ఉపవాసముతో ప్రార్థన చేసింది. దేవా, నాకు సంతానం కావాలి, నాకు కుమారుణ్ణి ఇవ్వండి, ఆ కుమారుణ్ణి నీకే ఇస్తా అంది. ఇస్తా అనగానే దేవుడు ఇచ్చేశాడు. అవును, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అన్న ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థన విన్న ఆ దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. అందుకే బిడ్డలారా, ఉపవాస ప్రార్థనకి చాలా ప్రత్యేకత ఉంది బైబిల్ గ్రంథంలో కనుక మనము కూడా ఈ ఉపవాస దినాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుందాం. రండి,
కుటుంబ సమేతంగా రండి. దైవాశీర్వాదాలు మీరు మీ పిల్లలు పొందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. పరీక్షలు రాస్తున్నటువంటి వారికి ఆ రోజు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. వారికి పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆశీర్వాదం వాళ్ళని దీవించడం జరుగుతుంది. వాళ్ళ తల మీద చేయించి నూనె రాసి ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నట్లయితే, ఎగ్జామ్ రాసే పిల్లలు ఉన్నట్లయితే ఆ బిడ్డలను కూడా మీరు వెంట తీసుకొని రండి. ప్రత్యేకంగా వారికి ప్రార్థన చేస్తాను. ఉద్యోగాలు చేసే వాళ్ళు మీ కుటుంబంలో ఉంటే వారిని కూడా పట్టుకొని రండి. ఉద్యోగాలకు అప్లై చేసేటువంటి వారు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటే కూడా వారిని తీసుకొని రండి. వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మర్చిపోవద్దండి, కుటుంబ సమేతంగా రండి. ఇది అందరికీ షేర్ చేయండి. అందరూ ఈ ప్రార్థనలో పాలిభాగస్తులు కావాలని ప్రతి ఒక్కరికి చెప్పండి. అందరికి షేర్ చేయండి. మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ కింద స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మా నెంబర్ 7411383442. మీకు ఏదైనా ప్రత్యేకంగా ఏమైనా విషయాలు మీరు తెలుసుకోవాలంటే కూడా ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఏదైనా విషయాలు మీకు డౌట్ ఉంటే కామెంట్స్ ద్వారా కూడా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఉంటుంది. వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలియజేయచ్చు. భారంతో మీకోసం ప్రార్థన చేస్తాను, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. కనుక మర్చిపోకుండా ఇది అందరికీ షేర్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మర్చిపోవద్దండి, కుటుంబ సమేతంగా రండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.